హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే టెక్ డీల్స్. ఫ్లిప్కార్ట్లో ప్రజెంట్ ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 8 వరకు ఫ్రీడమ్ సేల్ ఆఫర్స్ ఉన్నాయన్నమాట. సో అందులో మొబైల్స్ వచ్చేసరికి బిలో 10Kలో ఏ బెస్ట్ మొబైల్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. మోటోలో వచ్చేసరికి 2 మొబైల్స్ అవైలబుల్ ఉన్నాయి. మోటో G05 అండ్ మోటో G35 5G మొబైల్ అనమాట. మోటో G05 ఇది వెరీ బేసిక్ మొబైల్. ప్రైస్ వచ్చేసరికి 6,999 రూపాయలు ఉంది. ఈ మొబైల్ ఫీచర్ వచ్చి 4G ర్యామ్, 64GB స్టోరేజ్, 6.6 HD డిస్ప్లే అనమాట, 5200 mAh బ్యాటరీ, బ్యాక్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా అనమాట. ఇట్లా ఉంది. బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి, సో ఒకసారి మీరు చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి G35 5G మొబైల్ అనమాట. ఈ మొబైల్ ప్రైస్ వచ్చి 9,999 రూపాయలు. సో ఈ మొబైల్ 3 కలర్స్లో అవైలబుల్లో ఉంది. గువా రెడ్, లీఫ్ గ్రీన్, మిడ్ నైట్ బ్లాక్. సో 3 కలర్స్ అవైలబుల్ ఉంది. ఈ మొబైల్ వచ్చి 4GB ర్యామ్, 128GB ఎక్స్టెండబుల్ అప్ టు 1TB దాకా ఉంది. 6.7 ఫుల్ హెచ్డి డిస్ప్లేతో ఉంది. బ్యాక్ వచ్చి 52 మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ 18 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 5000 బ్యాటరీ. ప్రాసెసర్ వచ్చి T760 ప్రాసెసర్. 4K వీడియో రికార్డింగ్ ఉంది. విబి టెక్నాలజీ కూడా ఉంది. సో ఈ ప్రైస్కి 9,999కి ఇది ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. సో బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా బాగుంటాయి అండ్ ప్రాసెసర్ కూడా బాగుంది. అండ్ దీంట్లో పెద్ద డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. 6.7 డిస్ప్లే, ఫుల్ హెచ్ డిస్ప్లే అనమాట ఇది. సో ఈ మొబైల్ కూడా మంచి ప్రైస్ అని చెప్పుకోవచ్చు. సో ఒకసారి చూడండి. శాంసంగ్లో బిలో 10Kలో 2 మొబైల్స్ అవైలబుల్లో ఉన్నాయి. గెలాక్సీ F05 అండ్ 06 ఈ 2 మొబైల్స్ అవైలబుల్లో ఉన్నాయి. F05 వచ్చేసరికి 6.7 HD LCD డిస్ప్లే, 60Hz రిఫ్రెష్ రేట్ ఉంది. మీడియాటెక్ హీలో G85 ప్రాసెసర్, 4GB ర్యామ్, 64GB స్టోరేజ్, Android 14లో నడుస్తుంది. బ్యాక్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా అండ్ 3.5mm ఆడియో జాక్, 5000 mAh బ్యాటరీ. ప్రైస్ వచ్చేసరికి 6,249 ఉందన్నమాట బ్యాంక్ ఆఫర్స్తో కలిపి. ఈ మొబైల్ వచ్చి మీకు ఒక మంచి చాయిస్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఒక చూడండి. అండ్ నెక్స్ట్ మీ ప్రైస్ వచ్చేసరికి 7,000 పైన ఉండేటట్లయితే F06 మొబైల్లో 2 వేరియంట్స్ ఉన్నాయన్నమాట. ఒకటేమో 4GB ర్యామ్, 64GB అండ్ ఇంకోటి వచ్చేసరికి 6GB ర్యామ్, 128GB స్టోరేజ్తో వస్తుందన్నమాట. స్పెసిఫికేషన్ వచ్చి ఇది కూడా 6.7 HD డిస్ప్లే అండ్ 60Hz రిఫ్రెష్ రేట్తో ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంది. బ్యాక్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ అండ్ డెప్త్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్. బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, Android 15 విత్ 1UI7. మీరు 4GB 64GB సరిపోతుంది అనుకుంటే 8,199 రూపాయలకి వస్తుంది. అదే మీరు 4GB 128GB 8,699 రూపాయలకి వస్తుంది. 6GB ర్యామ్, 128 స్టోరేజ్ అయితే 9,999 రూపాయలు బ్యాంక్ ఆఫర్స్ వస్తుంది అనమాట. సో ఈ మొబైల్ కూడా బిలో 10,000లో ఉంది. ఒకసారి చూడండి. రియల్మీ వచ్చేసరికి 2 మొబైల్స్ అవైలబుల్ ఉన్నాయి. రియల్మీ C61, C71. ఇవి కూడా వచ్చేసరికి ఏంటంటే రియల్మీ C61లో 4GB ర్యామ్, 64GB స్టోరేజ్, 4GB ర్యామ్, 128GB స్టోరేజ్తో అండ్ 6GB ర్యామ్, 128GB స్టోరేజ్తో వేరియంట్స్ ఉన్నాయి. 3 డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి అనమాట. సో మీరు కూడా ఒకసారి చూడండి. ఈ మొబైల్ వచ్చేసరికి 6.7 HD డిస్ప్లే, బ్యాక్ కెమెరా 32 మెగాపిక్సెల్ అండ్ ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్. సో మీరు కూడా ఒకసారి చూడండి. రియల్మీ మొబైల్ కొనుక్కునేట్లయితే ఇదొక బిలో 10Kలో ఇదొక మంచి మొబైల్ అనమాట. ఇంకా నెక్స్ట్ రియల్మీ C71 వచ్చేసరికి ఇది కూడా 6.6 HD డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్తో ఉంది. బ్యాక్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ కెమెరా. ఇది బ్యాటరీ చాలా మంచి బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. దీనికి 6300 mAh బ్యాటరీ అనమాట. ఇది ఒక మంచి మొబైల్ చెప్పుకోవచ్చు. మీరు బ్యాటరీ కోసం చూసేటట్లయితే ఈ మొబైల్ ఒక మంచి ప్రిఫర్ అని చెప్పుకోవచ్చు. 6GB ర్యామ్, 128GB అవైలబుల్లో ఉంది. బ్యాంక్ ఆఫర్స్ మొత్తం కలిపి 8,699 రూపాయలకి వస్తుంది. ఈ మొబైల్ కూడా మీకు 10Kలో ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు. బ్యాటరీ కోసం చూసేటట్లయితే ఈ మొబైల్ ఒక మంచి మొబైల్. సో ఈ మొబైల్ కూడా ఒకసారి చూడండి. వివో మొబైల్లో వచ్చేసరికి బిలో 10Kలో ఒక మొబైల్ అవైలబుల్ ఉంది. అది వివో T4 లైట్ 5G మొబైల్ అనమాట. మీరు 5G మొబైల్లో తీసుకోవాలనుకుంటే ఇది ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు. స్పెసిఫికేషన్ వచ్చేసరికి ఇది 6.7 LCD డిస్ప్లే అనమాట. బ్యాక్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్, డెప్త్ కెమెరా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ కెమెరా అండ్ బ్యాటరీ వచ్చేసరికి ఇది ఒక మంచి బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. 6000 mAh బ్యాటరీ, 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట, 64 వాటర్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఈ మొబైల్ వచ్చేసరికి 2 వేరియంట్ అవైలబుల్ ఉంది. 4GB 128GB ఇది 9,999 రూపాయలకి అవైలబుల్ ఉంది. అండ్ 6GB 128GB వచ్చేసరికి ఏముందంటే 10,999 రూపాయలకి అవైలబుల్ ఉంది.
సో మీకు 4GB ర్యామ్ 128GB సరిపోతుంది అనుకుంటే మీరు 10,000 తీసుకోవచ్చు. లేదు నాకు 6GB ర్యామ్ కావాలనుకుంటే మీరు ఇంకొక 1,000 రూపాయలు యాడ్ చేసుకుంటే 10,999 అంటే 11,000కి వస్తుంది అనమాట బ్యాంక్ ఆఫర్స్తో కలుపుకొని. నెక్స్ట్ పోకో బ్రాండ్లో వచ్చేసరికి పోకోలో 3 మొబైల్స్ అవైలబుల్లో ఉన్నాయి. పోకో C75 5G, పోకో M7 5G అండ్ పోకో C71. ఈ 3 మొబైల్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఫస్ట్ 2 5G మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. పోకో C75 అండ్ పోకో M7. పోకో M7 5G మొబైల్ వచ్చేసరికి దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటేమో 6GB, ఇంకోటేమో 8GB ర్యామ్ అనమాట. 6GB 128GB వచ్చేసరికి 9,299 వరకు వస్తుంది. అండ్ 8GB 128GB వచ్చేసరికి 10,299 వరకు అవైలబుల్ ఉందన్నమాట విత్ బ్యాంక్ ఆఫర్స్. పోకో M7లో 6.8 HD డిస్ప్లే 120 రిఫ్రెష్ రేట్ నడుస్తుంది. దీని ప్రాసెస్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 4th Gen 2. బ్యాక్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా. బ్యాటరీ వచ్చేసరికి 5160 mAh బ్యాటరీ, 33 వాట్స్ ఛార్జర్ వస్తుంది అనమాట బాక్స్లో. సో బిలో 10Kలో ఇది ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు అనమాట. పోకో ప్రాసెసర్ బాగుంటుంది, బ్యాటరీ అండ్ బ్యాక్ కెమెరా కూడా బాగుంటుంది అండ్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. ఈ మొబైల్ కూడా మీకు ఒక బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. పోకో C75 5G మొబైల్ 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వచ్చేసరికి 7,699 రూపాయలు ఉంది. అదే 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ అయితే 8,499 రూపాయలు ఉంది. M7 ఫీచర్స్ ఉంటాయి. 6.8 HD డిస్ప్లే, ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 4S Gen 2, బ్యాక్ కెమెరా 50 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 5 మెగాపిక్సెల్, బ్యాటరీ సేమ్ 5160 mAh బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తున్నాడు. అదే M7లో అయితే బాక్స్లో 33 వాట్స్ ఛార్జింగ్ వస్తుంది. సో ఓవరాల్గా అయితే మీకు 8,000 7,000 మధ్యలో అయితే పోకో C75 తీసుకోవచ్చు. అది 10,000 దాకా పెట్టుకునేట్లయితే పోకో M7 5G మొబైల్ చూడండి, అది బాగుంటుంది అనమాట. మీరు పోకోలో వెరీ బేసిక్ మొబైల్ అంటే జస్ట్ నాకు కాలింగ్ కావాలి, జస్ట్ మొబైల్ ఏం అవసరం లేదు, ఛార్జింగ్ పెట్టుకుంటే చాలు. పోకో C71 ఇది ఒక వెరీ బేసిక్ మొబైల్ అనమాట. పెద్ద డిస్ప్లేనే, 6.8 డిస్ప్లే ఉంటుంది, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, T7250 ప్రాసెసర్ ఉంటుంది అండ్ బ్యాక్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. బ్యాటరీ ఓకే బాగుంటుంది, 5200 mAh బ్యాటరీ అండ్ 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. ఈ మొబైల్లో ఓన్లీ 4GB ఒకటే ఉంది. 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ వస్తుంది. ఇది బ్యాంక్ ఆఫర్స్తో కలుపుకొని 5,899 రూపాయలకు వస్తుంది అనమాట. బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. సో ఆ బడ్జెట్లో మీరు ఒక 6,000 అలా పెట్టుకునేటట్లయితే ఈ ఫోన్ ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఒకసారి మీరు ఈ మొబైల్ కూడా ఒకసారి చూడండి. పోకో C71 అది ఓన్లీ ఫర్ ఎయిర్టెల్ సబ్స్క్రైబర్స్ అనమాట. అండ్ పోకో M7 కూడా ఇది ఓన్లీ ఫర్ సపోర్ట్ విత్ ఎయిర్టెల్ సబ్స్క్రైబర్స్ వాళ్ళకే. బ్యాంక్ ఆఫర్స్తో కలుపుకొని 8,834 రూపాయలకి వస్తుంది. ఎయిర్టెల్ యూజ్ చేసుకునే వాళ్ళైతే ఈ మొబైల్ చూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా ఇవి 10Kలో ఏ బ్రాండ్స్లో ఏ మొబైల్ అవైలబుల్లో ఉన్నాయో అండ్ విత్ బ్యాంక్ ఆఫర్స్తో సహా డీటెయిల్గా ఈ వీడియోలు అవైలబుల్లో ఉన్నాయి. సో మీరు ఈ వీడియో ఫుల్ లెంత్గా చూసి ఒక బెస్ట్ మొబైల్ చూస్ చేసుకోండి. బిలో 10Kలో మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.